హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మీ ఇంట్లో అందరూ పండగ ఎలా జరుపుకున్నారు అది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే మంచిగానే చేసుకున్నామండి. చూడండి, మేమైతే వినాయకుడిని ఇప్పుడు 6 ఇయర్స్ నుంచి బయట ఏమి కొని తీసుకురావట్లేదండి. మా ఇంటికి కొంచెం దగ్గరలోనే పొలం ఉందన్నమాట. ఆ పొలంలోకి వెళ్ళి మట్టిని అయితే 2 డేస్ బిఫోరే తీసుకొచ్చి పెట్టామన్నమాట. అది కొంచెం నానాలి కదండి. బంకమట్టి అండి, చాలా సాఫ్ట్గా వచ్చింది వినాయకుడైతే. అమ్మాయి అయితే ముందు రోజే హాస్టల్ నుండి వచ్చింది ఫ్రెండ్స్. వినాయకుడి కోసమనే వచ్చిందనమాట. వినాయక చవితి కోసమనే వచ్చి 6 సంవత్సరాల నుండి తనే ప్రిపేర్ చేస్తుందండి. చూడండి ఎలా తయారు చేసిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 8 o'clockకి స్టార్ట్ చేసింది, 10 వరకు తయారు చేసేసిందండి. మొత్తం కంప్లీట్ అయిపోయింది. దంతాలు అయితే పెట్టలేదు, చూడండి మర్చిపోయింది. ఇప్పుడు పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు దంతాలు పెడుతుంది అనమాట. అది కూడా చెప్తాను చూడండి. మళ్ళీ దంతాలు పెట్టలేదని కామెంట్ చేయకండి, ఓకేనండి. 10 అయ్యేసరికి అయితే ఆమె తయారు చేయడం అంతా అయిపోయింది. నేనైతే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడు నేనే చేసేదాన్ని, ఈసారి అయితే మా అమ్మాయితో చేయించానండి పూజ అయితే. వినాయకుడు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనండి. నేనైతే ప్రసాదాలుగా ఉండ్రాల పాయసం, పులిహోర, గారెలు, కొమ్ము శనగలు, కుడుములు, పెసరపప్పు, బెల్లం, అటుకులు ప్రసాదంగా తయారు చేశానండి. 11 వరకు అయితే మేము పూజనైతే స్టార్ట్ చేసాము. చూడండి, మొత్తం డెకరేషన్ అంతా ఆమె చేసింది. నేను చెప్తా ఉంటే ఆడపిల్లలకు కూడా అన్నీ రావాలి కదండి. సింపుల్గా అండి, మాకైతే పాల వెళ్ళి ఏం లేదనమాట. మేము ఫ్రూట్స్ అన్నీ ప్లేట్లో పెట్టేసి నార్మల్గా పెట్టేయడమేనండి. సింపుల్గా ఇలా అయితే డెకరేట్ చేసేసామన్నమాట. అన్ని పత్రిలో అన్నీ వేసేసి మారడపత్రి, ఉసిరిపత్రి, మామిడి కొమ్మలు, గరిక, తులసి అన్నీ పెట్టామన్నమాట. తులసి వినాయక చవితి రోజు మాత్రమే పెట్టచ్చు కదండి పత్రి రూపంలో. మిగిలిన రోజులు ఎప్పుడు తులసిని పెట్టకూడదు అంటారు కదా. ఈరోజు అయితే పెట్టామండి. ఒక 5 రకాల పత్రిలు అయితే మాకు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 21 పెట్టాలంటారు కానీ 21 మనకి లేవు. మేమైతే 5 రకాల పత్రిలు అయితే పెట్టాము. చూడండి, ప్రసాదాలు అయితే నేను ఈలోగా ప్లేట్లో రెడీ చేసి పెట్టేసి ఇచ్చేసాను అన్నీ. తనైతే అన్నీ డెకరేట్ చేసింది. సింపుల్గా ఎలా డెకరేట్ చేసామో చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చిందా లేదా చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనండి. పూజ అయితే 11:30 వరకు కంప్లీట్ చేసుకున్నామండి. 11కి స్టార్ట్ చేసాము. 11:30 వరకు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, చేతిలో ఫస్ట్ మట్టితో లడ్డు చేసి పెట్టింది అనమాట. తర్వాత నేను లడ్డు ఇచ్చే వరకు ఆ మట్టి లడ్డు తీసేసి చేతిలో ఈ లడ్డునైతే పెట్టిందనమాట. చూడండి, బాగుంది కదా. గణేషుడు అయితే చాలా అందంగా ఉన్నాడండి. చాలా మంచిగా అనిపించింది. కానీ మా అబ్బాయి ఫేవర్ అండి ఫుల్గా. తనైతే లేడు పూజ దగ్గర, మేమే చేసాము. ఇంకా పూజ అయితే కరెక్ట్గా 11కి అయితే స్టార్ట్ చేసినామండి. 11కి స్టార్ట్ చేసి 11:30కి అయిపోయింది. ఇవ్వండి, అమ్మాయి దీపం వెలిగించింది. దీపం వెలిగించి ఎప్పుడు శ్లోకాలు చదివేసి కథ నన్ను చదవమని ఇచ్చేసేది అనమాట బుక్. ఈసారి శ్లోకాలు ఇంకా కథ, మంగళహారతి అన్నీ తనే చదివిందనమాట. బుక్ మొత్తం తనతోనే చదివిపించాను. ఆడపిల్లలు కదండి, వాళ్ళకి అన్నీ రావాలన్నమాట, ఓకేనండి. చూడండి, సింపుల్గా ఇలా అండి. మాకైతే పాలవెల్లి లేదు, ఇంకా అన్నీ ఇలా నార్మల్గా పెట్టేయడమేనమాట. మేము అదే రోజు నిమజ్జనం కూడా చేసేస్తామండి. అందుకే మార్నింగే చేసేసామన్నమాట పూజ. ఇంకా 3 డేస్ ఏమీ వినాయకుడిని ఇంట్లో పెట్టట్లేదు ఎప్పుడు, మరి అలవాటు లేదనమాట. అందుకే మార్నింగ్ పూజ చేసేసి ఈవినింగ్ తీసేస్తామన్నమాట. పూజ అయితే స్టార్ట్ అయిందండి 11కి. చూడండి, అన్నీ తనే చేస్తుంది కదా. మంచిగా చెయ్యి అంటే నా వైపు ఎలా చూస్తుందో చూడండి. బుక్ అయితే చదువుతుందనమాట. కొంచెం ఫస్ట్ టైం కదా, కొంచెం కంగారు అయితే పడుతుంది. కంగారు ఏం లేదు, నెమ్మదిగా చెయ్యి అని చెప్తున్నాను, ఓకేనండి. చూడండి, అయిపోయింది పూజ అయితే. మంగళహారతి కూడా ఇచ్చేసామండి. హారతి ఇచ్చేసి దండం పెట్టుకుంటున్నాము. తర్వాత వాళ్ళ బుక్స్ అన్నీ తెచ్చి మంచిగా దేవుడి దగ్గర అయితే పెట్టేశారండి. పిల్లలతోనే వినాయకుడు పూజ చేపిస్తే మంచిది అంటారు కదండి. నేను ఈసారి అయితే ఇద్దరితో చేపిద్దాం అనుకున్నాను, కానీ తన అబ్బాయికి అయితే కుదరలేదనమాట. ఫుల్ ఫీవరు. తనైతే బయట నుండి దండం పెట్టుకుని వెళ్ళిపోయినాడు.
తర్వాత వాళ్ళ బుక్స్ అన్నీ తెచ్చుకొని మంచిగా పెట్టేసి మొక్కుకుంటున్నారనమాట. సిద్ధి బుద్ధి అన్నీ కలగాలండి మంచిగా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని దండం అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనండి. పూజ అయిపోయిన తర్వాత ధూపం కూడా వేసేసాము. ధూపం వేసేసి మేము పూజ రూమ్లో నుంచి కాసేపు బయటకు వెళ్ళి కొన్ని పిక్స్ అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొన్ని పిక్స్ దిగాము. ఇంకా అబ్బాయి లేడు కదా, కానీ మంచిగా అనిపించలేదు. కానీ మరి చేసుకున్నామని గుర్తయితే ఉండాలి కదండి. ఇంకా అందుకోసమని కొన్ని పిక్స్ అండి మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, మా పూజ అయితే ఇలా అయిపోయింది. చూడండి, దంతాలు అయితే పెట్టింది, చూపిస్తున్నాను చూడండి. ముందుగా మర్చిపోయింది కానీ తర్వాత అయితే పెట్టేసింది. ఫైనల్గా మా పూజ అయితే ఇది ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ఎలా చేసామో, మీకు అందరికీ నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని పిక్స్ అండి పూజ అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత ఈవినింగ్ అండి, నిమజ్జనం కూడా ఈవినింగే తీసేస్తామన్నమాట. ఇంకా నిమజ్జనానికి బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదండి, ఇంక ఇంట్లోనే నిమజ్జనం. ఒక బకెట్లో ఫ్రెష్ వాటర్ తీసుకున్నామండి. వినాయకుడు మునిగినన్ని నీళ్లు తీసుకొని అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు అన్నీ వేసేసి రెడీ చేసామండి. రెడీ చేసేసి ఇంక వినాయకుడిని నిమజ్జనానికి పంపించడమేనండి. చాలా మంచిగా అనిపించలేదు, కానీ కష్టపడి తయారు చేసింది కదండి. మళ్ళీ తనే నిమజ్జనం చేసే వరకు కొంచెం బాధపడింది అనమాట. చూడండి, నిండుగా ఉండేది పొద్దున్నైతే. ఇప్పుడు సాయంత్రం మళ్ళీ అన్ని పత్రి అన్నీ తీసేసి ఒక కవర్లో పెట్టేస్తున్నాము. చూడండి, తనైతే బాధపడుతూ తీస్తుంది. తీసేసి చూడండి, ఖాళీ ఖాళీ అయిపోయింది కదంతా. పొద్దున్నైతే బాగుండేది. ఇప్పుడు 7:30 అవుతుందండి టైం అయితే. 7:30 వరకు తీసేసి నిమజ్జనం చేసేసామన్నమాట. గణపతి బప్ప మోరియా అనేసి 3 టైమ్స్ అనండి ఫ్రెండ్స్. మీరు కూడా గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా ఫ్రెండ్స్. ఓకేనండి. మా వినాయకుడైతే నిమజ్జనానికి సిద్ధమైపోయినాడు ఫ్రెండ్స్. చూడండి, బాధతో దేవుడికైతే గణపతి బప్ప మోరియా అండి. అయిపోయింది నిమజ్జనం. ప్రతి సంవత్సరం అంతేనండి, ఇంట్లోనే నిమజ్జనం చేసేస్తామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. మీరు ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి. బాయ్ బాయ్ అండి. వినాయకుడికి కూడా అందరూ బాయ్ చెప్పేసేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.